హోలీ పండుగ ప్రతి సంవత్సరం ఫాల్గుణ పౌర్ణమి రోజున జరుపుకుంటారు. హోలీ అంటే అగ్ని లేదా అగ్నితో పునీతమైనది అని అర్థం. వసంతకాలంలో వచ్చే పండుగ కాబట్టి పూర్వం ఈ పండుగను వసంతోత్సవం పేరిట జరుపుకునేవారు. పురాణాల ప్రకారం రాక్షసరాజు హిరణ్యకశపుడు చాలా కాలం తపస్సు చేసి చావు రాకుండా ఉండేలా వరం పొందుతాడు. తనకి చావు లేదనే గర్వంతో దేవతల మీద దండెత్తుతాడు. మానవులు ఎవరూ ఏ దేవుళ్ళని ఆరాధించేందుకు వీలు లేదని, తనను మాత్రమే పూజించాలని ఆజ్ఞాపిస్తాడు. కానీ హిరణ్యకశపుని కుమారుడు ప్రహ్లాదుడు మాత్రం విష్ణువుని ఆరాధిస్తాడు. దీనితో ఆగ్రహించిన హిరణ్యకశపుడు తన కుమారుణ్ణి చంపేయాలని నిర్ణయించుకుంటాడు. హిరణ్యకశపుడి సోదరి హోలిక ఎప్పుడూ మంటలో ఉంటుంది. ఆమెకి మంటలు అంటుకోకుండా రక్షణ కవచం ఉంటుంది. ప్రహ్లాదుడిని ఒడిలో కూర్చోబెట్టుకొని చితిలో కూర్చోమని హిరణ్యకశపుడు చెప్తాడు. ఆమె అలాగే చేస్తుంది. కానీ ప్రహ్లాదుడు విష్ణువుని ఆరాధించడం వల్ల ఆ మంటలు అతడిని ఏమీ చేయలేకపోతాయి. మంటల్లో హోలిక దహనం అవుతుంది. హోలిక చనిపోయిన రోజును పురస్కరించుకొని హోలీ పండుగని నిర్వహిస్తారు. హోలీ పండుగ వెనుక మరొక కథ కూడా ఉంది. సతీ వియోగంతో విరాగిగా మారిన పరమేశ్వరుడికి హిమవంతుని కుమార్తెగా జన్మించిన పార్వతీదేవితో వివాహం జరిపించాలని దేవతలు నిర్ణయించారు. దీనితో పార్వతీదేవిపై పరమశివుడి దృష్టి నిలిచేలా చేయమని మన్మధుణ్ణి సాయం తీసుకుంటారు. మన్మధుడు శివుడిపైకి పూలబాణాన్ని ప్రయోగించి తపోభంగం కలిగిస్తాడు. తపోభంగంతో తీవ్ర ఆగ్రహావేశాలకు లోనైన శివుడు మూడో కన్ను తెరిచి మన్మధుణ్ణి భస్మం చేస్తాడు. పతి వియోగంతో కామదేవుని భార్య రతీదేవి శివునితో తన భర్త కామదేవుని బతికించమని వేడుకుంటుంది. శివుడు అనుగ్రహించి శరీరం లేకుండా మానసికంగా బతికే వరాన్ని ఫాల్గుణ శుద్ధ పౌర్ణమి రోజున ప్రసాదిస్తాడు. కాముడు తిరిగి బ్రతికిన రోజు కావడంతో కాముని పున్నమిగా పిలుస్తారు. అలా కోరికలు దహింపచేసిన రోజు కావడం వల్ల ఆ రోజు కామదహనం పేరుతో మన్మధుడి బొమ్మను గడ్డితో చేసి దహనం చేస్తారు.